అమెరికా దేశంలో జాక్ వర్మ్ అనే ఒక యవనస్తుడు జీవితంలో అన్ని విధాలుగా ఓడిపోయాడు. చాలా నిరాశ వచ్చేసింది. హీ వాంటెడ్ టు కమిట్ సూసైడ్ అనుకున్నాడు. ఇంకా నా జీవితాన్ని ముగించేసుకోవాలి, అంతం చేసేసుకోవాలని చాలా డిప్రెషన్లోకి వెళ్ళిపోయి శాన్ ఫ్రాన్సిస్కోలో ఒక బీచ్ ఉంటే ఆ బీచ్ దగ్గర ఇసుక మీద నడుస్తూ ఉన్నాడండి. కాసేపట్లో దూకేయాలని అనుకుంటా ఉన్నాడు. బట్ కొద్దిసేపు అటు ఇటు నడుస్తూ ఉండగా ఆ సముద్రపు అలలలో నుండి ఒక గ్లాస్ బాటిల్ కొట్టుకొని వచ్చింది. ఈ అబ్బాయి కాళ్ళ ముందుకు వచ్చింది. కాళ్ళ ముందుకు రాగానే యవనస్తులు ఎలా ఉంటారంటే ఏదైనా బాటిల్ కానీ వస్తువులు కానీ కనబడగానే అది ఒక ఫుట్బాల్లా ఫీల్ అయిపోయి ఒక హిట్ తన్నాడు. అది మళ్ళీ బాటిల్ వెళ్ళిపోయింది. మళ్ళీ అలా నడుస్తూ ఉన్నాడు ఆ సముద్ర తీరంలో. మళ్ళీ ఆ బాటిల్ ఇతని ముందుకే వచ్చింది. రెండోసారి కూడా అలా కాలుతో గెంటేశాడు. థర్డ్ టైం మళ్ళీ అది ఆ వ్యక్తి కాలు దగ్గరికి రాగానే ఈ జాక్ అనుకున్నాడు, ఈ బాటిల్ ఏదో కొద్దిగా ఇంట్రెస్టింగ్గా ఉంది, ఈ బాటిల్ ఖాళీ బాటిల్ కాదు, ఆ బాటిల్ క్లోజ్ చేసింది, ఆ బాటిల్లో ఒక చిన్న పేపర్ ఉందండి. ఇతను అనుకున్నాడు, 2 సార్లు తోసేసినా మళ్ళీ ఈ బాటిల్ నా దగ్గరికి వస్తుందంటే ప్రాబబ్లీ ఐ షుడ్ లుక్ ఇన్ టు ఇట్, దీని లోపల ఏదో ఉందనుకుంటా చూద్దామని ఆ బాటిల్ ఓపెన్ చేసి ఆ బాటిల్లో ఉన్న చిన్న పేపర్ ఓపెన్ చేసి చదవగానే ఆ పేపర్లో ఒక ఇంపార్టెంట్ మెసేజ్ ఉందండి. ఏంటి ఆ మెసేజ్ అంటే, పలానా ప్రాంతానికి నీవు రావాలి, పలానా ప్రాంతంలో ఒక ఆఫీస్ ఉంది, అక్కడ నువ్వు ఇమీడియట్గా కనబడాలి, యు ఆర్ ద లక్కీయెస్ట్ పర్సన్ ఆన్ ఎర్త్ అని ఒక మెసేజ్ ఉంది. ఏంటదండి? ఈ ప్రపంచంలో నువ్వు చాలా అదృష్టవంతుడివి అని ఒక మెసేజ్ ఉంది, పలానా అడ్రస్కి రమ్మని. ఆ వ్యక్తి అందులో రాయబడిన మెసేజ్ నమ్మాడు. ఆ అడ్రస్కు వెళ్ళాడు. వెళ్ళిన తర్వాత ఒక గుడ్ న్యూస్ అతని కొరకు ఎదురు చూస్తూ ఉంది. అదేంటంటే అలెగ్జాండర్ డెయిసీ సింగర్స్ అనే కంపెనీ గురించి మనం వినుంటాం కదా. సూయింగ్ మెషిన్స్ అలాగే ఇంకా చాలా వారికి ఉన్నాయి. ఒక పెద్ద కంపెనీకి చెందిన హెడ్, ఆ కుటుంబము భార్య భర్తలకు పిల్లలు లేరనమాట. ఆ సమయంలో అలెగ్జాండర్ డెయిసీ సింగర్స్ అనే ఆమె చనిపోతున్న సమయంలో ఆమె వీలునామాలో ఒక విచిత్రమైన మాట రాసింది. అదేంటంటే, ఒక బాటిల్లో ఒక చిన్న పేపర్ పెట్టి ఈ అటార్నీ యొక్క అడ్రస్ అందులో రాయండి, ఈ బాటిల్లో ఉన్న పేపర్ ఎవరికి దొరుకుతుందో వాళ్ళకి మా కోట్ల రూపాయల ఆస్తి అంతా కూడా వాళ్ళకి వెళ్ళిపోద్ది అని రాసింది. అది ఎవరికి దొరికిందంటే, దురదృష్టవంతుడిని నేనే అనుకుంటున్న వాడికి ఒక పెద్ద అదృష్టము కలిసి వచ్చింది. ఒక్క రాత్రిలో ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే కోట్లాధికారి అయిపోయాడు. మీరు అనుకుంటా ఉండుంటారు, అబ్బా అలాంటిది నాకు కూడా ఏదైనా దొరికితే బాగుండు అనుకుంటున్నారు కదా. జాన్ వెస్లీ గారు, మా హస్బెండ్, ఒకసారి బాపట్ అనే ప్రాంతంలో ఈ జరిగిన సంఘటన వివరించగానే నెక్స్ట్ రోజు ఉదయం 4 గంటలకు ఒక యవనస్తుడు బాపట్ల బీచ్కి వెళ్ళి తిరుగుతూ ఉన్నాడంట. మీకు అర్థమైంది కదా. అలాంటి బాటిల్ నాకు కూడా ఏదైనా తగిలి నా జీవితం మారిపోతే, నా స్టార్ తిరిగిపోతే ఎంత బాగుండు అని. కానీ ఈ మధ్యాహ్న కాల సమయంలో మీకు ఒక గుడ్ న్యూస్ ఉందండి. ఆ జాక్ వర్మ్ అనే వ్యక్తి ఎంత అదృష్టవంతుడో అంతకన్నా మనం చాలా బ్లెస్సెడ్. ఎందుకంటే ఈ దినము దేవుడు మీ కొరకు స్పందన బ్లాసమ్స్ ద్వారా, ఈ చక్కని సంస్థ ద్వారా ఈ అద్భుతమైన కార్యక్రమాన్ని దేవుడు మీ జీవితాలను బ్లెస్ చేయాలని, దురదృష్టకరమైన అన్ఫార్చునేట్ లైఫ్ అండి, నా లైఫ్ వేస్ట్ అనుకుంటున్న మీ జీవితాన్ని దేవుడు ఒక రూపాంతర అనుభవం గుండా తీసుకొని వెళ్ళి ఒక గొప్ప ఆశీర్వాదంగా మార్చాలని దేవుడు మిమ్మల్ని ఇక్కడికి తీసుకొచ్చారు. ఒకసారి మీ ప్రక్కవారి వైపు తిరిగి చెప్పండి, యు ఆర్ బ్లెస్డ్ అని చెప్పండి. ఓకే, పక్కవారేనా అక్క, దీవించబడిన వారు నేను కాదా అంటే, ఇప్పుడు మనతో మనం చెప్పుకుందాం, ఐఎమ్ సో బ్లెస్డ్ అని చెప్పండి. ఆమేన్. వి ఆల్ ఆర్ బ్లెస్డ్. మనము ఆశీర్వదించబడిన వారము, మనము దీవించబడిన వారం. ఎందుకంటే దేవుని మాటలు ఇలా కూర్చొని వినడమే గొప్ప ఆశీర్వాదం. ఈ ప్రోగ్రామ్కు చాలా మంచి టైటిల్ పెట్టారండి. ఏంటంటే లవ్ క్వెస్ట్. లవ్ అనగానే యవ్వనస్తుల హార్ట్ కొంచెం స్పీడ్గా కొట్టుకుంటూ ఉంటుంది అని కదండి కదా, అందరు కనెక్ట్ అయిపోతా ఉన్నారు. ఒక హార్ట్ సింబల్ రెడ్గా కనబడగానే ఇంకా అది ఏదో ఒక తెలియని ఉత్సాహం అనమాట, ఏదో ఒక తెలియని ఆనందం. లవ్ 4 అక్షరాల పదమే కానీ ఇట్స్ అ మోస్ట్ ఇంపార్టెంట్ వర్డ్, మోస్ట్ ఇంట్రెస్టింగ్ వర్డ్ అండ్ అ మోస్ట్ బ్యూటిఫుల్ ఫీలింగ్ కదా. ప్రేమ, నన్ను ఎవరైనా ప్రేమిస్తున్నారు అనే ఆలోచనే ఒక చక్కని అనుభూతిని మనకు కలిగిస్తూ ఉంటుంది. బట్ అన్ఫార్చునేట్లీ లవ్ ఇస్ ద మోస్ట్ మిస్అండర్స్టూడ్ వర్డ్ ఇన్ ద వరల్డ్. ప్రపంచంలో దాని అర్థమే తెలియకుండా బ్రతుకుతూ ఉన్నారండి చాలామంది. వాళ్ళు ప్రేమ అంటే వాళ్ళకి ఏదో ఒక అవగాహన ఉంది, కానీ సరైన అవగాహన లేకుండా చాలామంది బ్రతుకుతూ ఉన్నారు. కనుక లవ్ క్వెస్ట్ అనే ప్రోగ్రామ్ ఇది చాలా అవసరం అండి, చాలా అవసరమైన ప్రోగ్రామ్. పుట్టిన పసిబిడ్డ దగ్గర నుండి
ప్రతి ఒక్కరికి ప్రేమ అవసరత. లవ్ ఇస్ నాట్ అన్ ఆప్షన్, బట్ లవ్ ఇస్ అ నీడ్. ఒప్పుకుంటారా? ప్రేమ మనందరి అవసరత అండి. చూడండి, పుట్టిన పసిబిడ్డ కూడా ఏడుస్తూ ఉంటే తల్లి వచ్చి పట్టుకోగానే, తల్లి స్పర్శ తగలగానే ఏడుపు ఆపేస్తుంది. ఎందుకంటే ఆ తల్లి స్పర్శలోనే ప్రేమ పొందేసుకుంటుంది కదా, ఆ కంఫర్ట్ దొరికేస్తుంది. వెంటనే పుట్టిన పసిబిడ్డ కూడా ఏడుపు ఆపేస్తూ ఉంటుంది, చాలా కంఫర్టబుల్గా ఫీల్ అవుతుంది. పుట్టిన పసిబిడ్డ తల్లిదండ్రుల ప్రేమ కొరకు, తల్లి ప్రేమ కొరకు ఆరాటపడుతుంది. పెరుగుతూ ఉండగా మా సిబ్లింగ్స్ ప్రేమ, తోబుట్టువుల ప్రేమ, కాలేజీలో స్కూల్లో చేరిన తర్వాత స్నేహితుల ప్రేమ, వివాహం అయిన తర్వాత జీవిత భాగస్వామి యొక్క ప్రేమ, ఆ తర్వాత పిల్లలు కలిగిన తర్వాత వారి ప్రేమ కొరకు. నిజానికి ఫ్రమ్ ద క్రేడల్ టు ద గ్రేవ్, పుట్టిన బిడ్డ దగ్గర నుంచి చనిపోయే వరకు కూడా మన బ్రతికి ఎలా సాగుతుందంటే, సింపుల్గా చెప్పాలంటే ప్రేమను పొందుతూ ప్రేమను పంచుతూ బ్రతికేస్తాం. అవునా కదా అండి? సింపుల్గా చెప్పాలంటే మానవ జీవితం ఏంటి అంటే ప్రేమను పొందుతూ ప్రేమను పంచుతూ ప్రేమ కొరకు తాపత్రయపడుతూ బ్రతుకుతూ ఉంటాం. లవ్ ఇస్ ఎవ్రీ వన్స్ నీడ్. ఏ జాతైనా, ఏ ప్రాంతమైనా, ఏ కులమైన, మతమైనా ప్రతి ఒక్కరికి ప్రేమ కావాలి. అయితే ఎలాంటి ప్రేమ కావాలి? పర్ఫెక్ట్ లవ్ కావాలి, పరిపూర్ణమైన ప్రేమ, సంపూర్ణమైన ప్రేమ కావాలి. ఈ రోజులో మీరు చూడండి, మార్కెట్లో ఏ బెస్ట్ ప్రోడక్ట్ అన్నా మార్కెట్లో క్లిక్ అయిందంటే దానికి డూప్లికేట్లు వచ్చేస్తూ ఉంటాయి. అవునా కదా? ఏదైనా చూడండి, ఒక క్లోదింగ్లో మీరు తీసుకోండి, ఒక వస్తువుల్లో మీరు తీసుకోండి, ఒక ఎలక్ట్రానిక్ గ్యాడ్జెట్లో ఏదైనా తీసుకోండి, ఒక వస్తువు కనుక మార్కెట్లో క్లిక్ అయ్యి బాగా దాన్ని కొంటా ఉన్నారు కన్స్యూమర్స్ అనగానే దానికి డూప్లికేట్స్ వచ్చేస్తూ ఉంటాయి. ఈ రోజుల్లో డూప్లికేట్ ప్రేమలు ఎక్కువ కనబడుతూ ఉంటాయండి, స్వచ్ఛమైన ప్రేమలు చాలా తక్కువగా కనబడతాయి. ఈ ప్రోగ్రామ్ యవ్వనస్తులకు ఎందుకు ప్రాముఖ్యమైనదంటే, యవ్వనస్తులు ప్రపంచంలో దేని కొరకు వెతుకుతూ ఉంటారంటే నిజమైన ప్రేమ కొరకు వెతుకుతా తిరుగుతూ ఉంటారండి. నిజమైన ప్రేమ నాకు ఇచ్చే వాళ్ళు ఎవరైనా ఉంటే హార్ట్ ఇలానే పట్టుకొని తిరుగుతూ ఉంటారు. లిటరల్గా వాళ్ళ గుండె లోపల ఉంటుంది కానీ గుండె చేతులను పట్టుకొని తిరుగుతూ ఉంటారు. ఎవరైనా కనబడి ఐ లవ్ యూ, అసలు నీ అంత అందగత్తి ఇంకెవరు లేరు, అబ్బా ఎంత బాగా నవ్వుతున్నారు, మీరు నవ్వుతూ ఉంటే చాలా అందంగా ఉన్నారు అని ఎవరైనా అన్నారు అనుకోండి, వాళ్ళకి వెంటనే ఏం చేస్తారంటే ఆ హార్ట్ రెడీగా ఉంది కదా వాళ్ళకి ఇచ్చేస్తారనమాట. రెడీ అనమాట. ఆ తీసుకున్న వ్యక్తి అమ్మాయో అబ్బాయో కొద్ది రోజులు నీ జీవితంతో ఆడేసి దాన్ని 4 ముక్కలు చేసేసాక ఇప్పుడు ఆ ముక్కలన్నీ గ్యాదర్ చేసుకోవడానికి చాలా స్ట్రెంగ్త్ కావాలి కదా. కల్తీ ప్రేమలు, మోసపూరితమైన ప్రేమలు, ఫేక్ లవ్ ఎక్కువైపోయిందండి ప్రపంచంలో. కానీ రియల్ లవ్ యొక్క క్వాలిటీస్ ఏంటో మనం తెలుసుకుంటే ఆ రియల్ లవ్ ఎక్కడ దొరుకుతుందో కూడా మనకు అర్థమవుతుంది. యూ షుడ్ ఫస్ట్ నో ద ట్రూ క్వాలిటీస్, ద రియల్ క్వాలిటీస్ ఆఫ్ లవ్. నిజమైన ప్రేమలో, పర్ఫెక్ట్ లవ్లో ఉండే క్వాలిటీస్ ఏంటో మనం తెలుసుకోగలిగితే జెన్యూన్ లవ్ ఏంటి, ఫేక్ లవ్ ఏంటి మనం గుర్తుపట్టచ్చు. మనకు ఆ క్వాలిటీస్ తెలియలేదనుకోండి, అన్నీ నిజమైన ప్రేమలేనేమో, అన్నీ పరిపూర్ణమైన ప్రేమలేనేమో అని భ్రమపడిపోతాం. మోసపోవడానికి, నష్టపోవడానికి, హార్ట్ బ్రేకులు, ఆ తర్వాత కొన్ని రకాలైన డిప్రెషన్స్, సూసైడ్స్ కూడా వెళ్ళడానికి అదే కారణం అవుతా ఉంది. సో ట్రూ లవ్లో ఉండే క్వాలిటీస్ ఏంటి, నిజమైన ప్రేమలో ఉండే లక్షణాలు ఏంటి అని ఆలోచిస్తే మొట్టమొదటి లక్షణము, నిజమైన ప్రేమ మారదు, మారిపోకుండా. అసలు ఈ ప్రపంచంలో అన్నీ మారిపోతున్నాయి. అవునా కదా? గుంటూరు నేను కొంతకాలం క్రితం వచ్చి ఇప్పుడు మొత్తం మారిపోయింది. నన్ను ఎవరైనా ఇంతకుముందు ఒక 5 years బ్యాక్ చూసిన వాళ్ళు ఇంత మారిపోయారేంటండి అని అంటారు. అవునా కదా? అన్నీ మారిపోతానే ఉంటాయి. ఇఫ్ దేర్ ఇస్ ఎనీథింగ్ కాన్స్టెంట్ ఇన్ ద వరల్డ్ ఇట్ ఇస్ చేంజ్ అన్నారు. మార్పు సహజం, మార్పు జరుగుతూనే ఉంటుంది. ప్రేమల్లో కూడా మార్పులు వచ్చేస్తూ ఉంటాయి. ప్రేమ మారిపోయిందంటే అది స్వచ్ఛమైన ప్రేమ కాదనమాట. ఒక యవ్వనస్తుడు కాలేజ్లో తన క్లాస్మేట్ ఒక అమ్మాయికి చాలా పొడవు జడ ఉందంట. ఈ అబ్బాయి ఆ అమ్మాయిని ఇష్టపడడం ప్రారంభించాడు. ఎందుకంటే ఆ అబ్బాయికి పొడవు జడ అంటే చాలా ఇష్టం. చూడండి, ఈ రోజులు ఎవరు జడలు పెంచుకోవట్లేదు, జుట్టున్న జడలు కూడా వేసుకోవట్లేదు, అది వేరే విషయం. కానీ ఆమె మంచిగా అందంగా జడ వేసుకుంటే ఆమె జడని చూసి హీ ఫెల్ ఇన్ లవ్, ప్రేమించడం మొదలుపెట్టాడు, వెంటపడడం మొదలుపెట్టాడు. ఫైనలీ హీ కన్విన్స్డ్ హర్, పెళ్లి చేసుకున్నాడు. చేసుకున్న తర్వాత దురదృష్టవశాత్తు పెళ్ళైన ఒక 2 సంవత్సరాలకి ఆమెకు క్యాన్సర్ వచ్చింది. క్యాన్సర్ బారిన తన భార్య పడగానే, మీకు తెలుసు కదా, కీమోథెరపీ, రేడియేషన్ ఇవన్నీ ట్రీట్మెంట్స్ ఇస్తూ ఉంటారు. సో కీమోథెరపీ ట్రీట్మెంట్స్ ఆ అమ్మాయి తీసుకుంటూ ఉండగా తల మీద ఉన్న ప్రతి వెంట్రుక ఊడిపోయిందండి. తలలో వెంట్రుకలన్నీ ఊడిపోయినప్పుడు మీకు తెలుసు కదా, రూపం అంతా మారిపోతుంది. ఆ యవ్వనస్తుడు ఎవరైతే నువ్వు నా ప్రాణం, నిన్ను వదిలిపెట్టను,
నువ్వంటే నాకు పిచ్చి, జీవితకాలం అంతా నిన్ను బంగారంలో చూసుకుంటానని ప్రామిసెస్ చేసిన ఆ వ్యక్తి ఎప్పుడైతే ఆమె వెంట్రుకలన్నీ కోల్పోయిందో, ఆమె రూపం మారిపోయిందో, when her circumstances changed, his love for his wife also changed. తన భార్య పట్ల ఉన్న ప్రేమ కూడా మారిపోయింది. ఆమెను వదిలేసి వెళ్ళిపోయాడు. ఎక్కడ ఉన్నాడో కూడా తెలియదు. వ్యాధితో ఒక రకమైన వేదన అయితే, ప్రేమించి అందరినీ తల్లిదండ్రులందరూ వద్దనుకొని తన కోసం వచ్చాను, నాకు ఈ వ్యాధి రాగానే నన్ను విడిచిపెట్టి వెళ్ళిపోయాడని ఆ అమ్మాయి యొక్క వేదన, బాధ వర్ణనాతీతం అండి. నిజమైన ప్రేమలో ఉండే మొట్టమొదటి క్వాలిటీ ఏంటంటే మారిపోదు. పరిస్థితులు మారిపోయినా నిజమైన ప్రేమ, పర్ఫెక్ట్ లవ్ విల్ నెవర్ చేంజ్. రెండవదిగా నిజమైన ప్రేమలో ఉండే లక్షణం ఏంటంటే ట్రూ లవ్ ఇస్ సెల్ఫ్లెస్. నిజమైన ప్రేమలో స్వార్థము ఉండదు. ఈ రోజుల్లో చూడండి, ఎవరైనా ప్రేమించారంటే దానికి ఏదో ఒక కారణము ఉండాలి. ఖచ్చితంగా కారణం ఉంటే ప్రేమిస్తారు. అందంగా ఉంటే నీ అందాన్ని బట్టి ప్రేమిస్తున్నాను, లేదంటే డబ్బు ఉంటే డబ్బును బట్టి ప్రేమ, ఎక్కడ లేని ప్రేమ పొంగుకొని, అదే డబ్బు లేని, ఎలాంటి ఫ్యామిలీ బ్యాక్గ్రౌండ్ లేని, చదువు లేని, ఏమీ లేని అమ్మాయిని ఎవరైనా ప్రేమిస్తారండి? అబ్బాయిని కానీ చెప్పండి. అంటే నిజానికి మనుషులు ఈ రోజుల్లో కొన్ని కారణాలను బట్టి, కొన్ని ప్రయోజనాలను ఆశించి స్వార్థపూరితంగా ప్రేమిస్తూ ఉన్నారు. కానీ నిజమైన ప్రేమలో స్వార్థము ఉండదు. మూడవదిగా నిజమైన ప్రేమ స్వచ్ఛంగా ఉండాలి, ప్యూర్. ఈ రోజుల్లో ప్యూరిటీ తగ్గిపోయింది, అంతా కల్తీ అయిపోతా ఉంది. అందుకనే ఆరోగ్యాలు ఇలా ఉంటున్నాయి కదా. మన అమ్మమ్మలు, నానమ్మలకు ఉన్న ఆరోగ్యం మన అమ్మలకు ఉండట్లేదు, వాళ్ళకున్న ఆరోగ్యం మనకు ఉండట్లేదు. ఏంటి కారణం అంటే మనందరికీ హెల్త్ అవేర్నెస్లు ఇవన్నీ చేస్తున్నప్పటికీ ఈ రోజుల్లో సమాజంలో ఆరోగ్య పరిస్థితులు, ప్రపంచ పరిస్థితులు, లైఫ్ ఎక్స్పెక్టెన్సీ తగ్గిపోతాం. 53కి వచ్చేసిందంట. భారతదేశంలో సగటు మానవుడు 53 సంవత్సరాలు మాత్రమే బ్రతుకుతున్నాడంట. కారణం ఏంటంటే కల్తీ. పాలు కల్తీ, నూనె కల్తీ, అన్నీ కల్తీయే. ప్రేమలు కూడా కల్తీ అయిపోతా ఉన్నాయండి. ప్రేమలు కూడా కల్తీ అయిపోతా ఉన్నాయి. ప్రేమల్లో కూడా కల్మషము దాగి ఉంటా ఉంది. నేటి దినాల్లో చాలామంది ప్రేమ అని చెప్పుకొని వస్తున్నారు, కానీ అక్కడ నిజంగా ఉన్నది ప్రేమ కాదు, మోహం, లస్ట్. లస్ట్ అంటే ఏంటంటే నిన్ను ప్యూర్ హార్ట్తో ప్రేమించరు, కానీ నీ శరీరాన్ని ప్రేమించి వస్తారు నీ దగ్గరికి, కొన్ని ఆశలు లేదంటే కొన్ని కోరికలు నెరవేర్చుకోవడానికి. అందుకే పెళ్ళైన తర్వాత 3 సంవత్సరాలు మాత్రం ఆకర్షణ ఉంటుందంట, ఫిజికల్ అట్రాక్షన్. ఆ 3 సంవత్సరాలు అయ్యాక చాలామంది పెళ్ళిళ్ళు పెటాకులు అయిపోతున్నాయి. ఎంత కంగారు పడి పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారో అంత తొందరపడి డివోర్సులు తీసేసుకుంటున్నారు అనమాట. కారణం ఏంటంటే అట్రాక్షన్ తగ్గిపోగానే ప్రేమ ఉండట్లా. నీ నిజమైన ప్రేమ నీ శరీరాన్నో లేకపోతే ఇంకేదో ఆశించి ప్రేమించే ప్రేమ కాదు, నిన్ను స్వచ్ఛంగా కల్మషం లేకుండా ప్రేమించేది నిజమైన ప్రేమ. నాలుగవది, అనదర్ క్వాలిటీ ఆఫ్ ట్రూ లవ్ ఇస్ అన్కండిషనల్. నిజమైన ప్రేమ కండిషన్లు పెట్టదండి, షరతులు పెట్టదు. మీరు చూడండి, ఎవరైనా మీ దగ్గరకు వస్తే ఐ లవ్ యూ బికాజ్ అని మొదలు పెడతారు. ఐ లవ్ యూ బికాజ్ యు ఆర్ famous. I love you because you are beautiful. I love you because you are handsome. I love you because or if you are kind to me, I will be kind to you. If you love me, I will love you. మనుషుల ప్రేమలు షరతులతో కూడిన ప్రేమలు, కానీ దేవుని ప్రేమ షరతులు ఉండవు. దేవుని ప్రేమలో షరతులు కనబడవు. సమయం అయిపోతూ ఉంది, కానీ ఒక్కసారి ఫాస్ట్గా బైబిల్ గ్రంథంలో 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయంలో మనం 4వ వచనం నుండి చదివినట్లయితే ట్రూ లవ్లో ఉండే క్వాలిటీస్ కనబడతాయి. యవ్వనస్తులు అందరూ నోట్ చేసుకోవాలి, ఎందుకంటే ట్రూ లవ్లో ఉన్న క్వాలిటీస్ మనకు అర్థం అవ్వకపోతే, వాటిని మనం తెలుసుకోకపోతే, యూ విల్ ఫాల్ ఫర్ ఎనీ లవ్ ఇన్ ద వరల్డ్. లోకంలో ఏ కల్తీ ప్రేమగానే పడిపోతారు, నష్టపోతారు తర్వాత. అందుకని నిజమైన ప్రేమలో ఉండే లక్షణాలు ఏంటో ఒకసారి మనం తెలుసుకోవాలి. చూడండి, 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయము 4వ వచనం. ప్రేమ దీర్ఘకాలము సహించును. ప్రేమలో సహనం ఉంటుందంట. ప్రేమ దయ చూపించును. లవ్ ఇస్ కైండ్. ప్రేమ మత్సరపడదు. ఎవరైనా నిజంగా నిన్ను ప్రేమిస్తున్నారంటే వారు కుళ్ళుకోరు. నువ్వు బాగుపడుతుంటే, వాళ్ళకన్నా కొంచెం హై పొజిషన్కి వెళ్ళిపోతా ఉంటే వారిలో జెలసీ రాదంట, నిజమైన ప్రేమ ఉంటే గనక. ఆ తర్వాత చూడండి, ప్రేమ డంబముగా ప్రవర్తించదు. ప్రేమ నిజంగా ఉంటే అక్కడ గర్వము ఉండదు. ఆ తర్వాత చూడండి, అది ఉప్పొంగదు. 5వ వచనం, ప్రేమ అమర్యాదగా నడువదు. కొంతమంది ప్రేమిస్తున్నా అంటారు, కానీ మర్యాదగా ఉండరు. మన పరువును తీసే పనులు చేస్తారు. మన పరువు ప్రతిష్టని మంటగలుపుతూ నువ్వంటే చాలా ప్రేమ అని చెప్తారు. అది నిజమైన ప్రేమ కానే కాదనమాట. ఆ తర్వాత చూడండి, స్వప్రయోజనమును విచారించుకున్నదు. లవ్ ఇస్ సెల్ఫ్లెస్, ఇట్స్ నాట్ సెల్ఫిష్. ప్రేమ త్వరగా కోపపడదు. నిజమైన ప్రేమలో కోపం ఉండదు, సహనం ఉంటుంది. ఎంత చేసినా ఏం చేసినా మా వాళ్ళేగా,
నేను ప్రేమించే వాళ్ళేగా, పర్వాలేదని ఓర్చుకుంటారు, సహించుకుంటారు. ఆ తర్వాత అపకారమును మనసులో ఉంచుకొనదు, దుర్నీతి విషయమై సంతోషపడక సత్యమునందు సంతోషించును. 1 కొరింథీ పత్రిక 13వ అధ్యాయం 7వ వచనం. అన్నిటినీ తాలుకొను, భరిస్తదంటండి ప్రేమ. నిజమైన ప్రేమ భరిస్తుంది. ఆ తర్వాత అన్నిటినీ నమ్మును. నిజమైన ప్రేమలో నమ్మకం ఉంటుంది. ఈ రోజుల్లో చాలా మంది యొక్క జీవితాలు విచ్ఛిన్నం అయిపోవడానికి కారణం ఏంటో, ప్రేమించుకున్నాం అనుకుంటారు, నమ్మకాలు పోతాయి. వెన్ ట్రస్ట్ ఇస్ లాస్ట్, నమ్మకం పోయిందంటే, ఒకరి మీద ఒకరికి నమ్మకం లేదంటే, ఆ బంధమైన ఆ కుటుంబమైన విచ్ఛిన్నం కావాల్సిందే. ప్రేమను అన్నిటినీ నమ్ముతుంది, అన్నిటినీ నిరీక్షిస్తుంది. లవ్ హోప్స్. ఏంటి నిరీక్షణ? ప్రేమలో ఉండే నిరీక్షణ ఏంటంటే, నిన్ను నిజంగా ప్రేమించేవారు నువ్వు బెస్ట్ స్థానంలో ఎప్పటికైనా చేరుకుంటావని నీ మీద నమ్మకం పెట్టుకుంటారు. నీ బ్రతికి ఇంతే, నీ జీవితం ఇంతే, నువ్వు ఎప్పటికీ ఏమీ సాధించలేవు, నువ్వు యూస్లెస్ అనే అలాంటి మాటలు కానీ, అలాంటి దృక్పథం కానీ, వైఖరి కానీ నీ మీద ఉండదు నిజమైన ప్రేమ కలిగిన వ్యక్తులలో నీ పట్ల. ఆ తర్వాత ప్రేమ అన్నిటినీ ఓర్చును, ప్రేమ శాశ్వత కాలము ఉండును. ఇందాక చక్కని పాట మనం చూసాం, ఆ మధ్యలో ఒక వర్డ్స్ వేశారండి. శాశ్వతమైన ప్రేమతో నేను నిన్ను ప్రేమించుచున్నాను గనుక విడువక నీ ఎడల కృప చూపుచున్నాను. యేసయ్య దేవాది దేవుడు చెప్పిన మాట. దేవుడు మనల్ని ఎలా ప్రేమిస్తున్నాడంటే శాశ్వతమైన ప్రేమతో. గాడ్స్ లవ్ ఈజ్ నెవర్ ఎండింగ్. మన లైఫ్ ఎండ్ అయిపోయినా దేవుని ప్రేమ ఎండ్ అవ్వదంటండి. హల్లెలూయా. ఒక ప్రశ్న అడగనివ్వండి. ఈ ప్రపంచంలో అన్ని ప్రేమల్లో గొప్ప ప్రేమ తల్లి ప్రేమ అంటారు, అవునా కదా? తల్లి ప్రేమను మించిన ప్రేమ లేదు. అయితే తల్లి ప్రేమ బిడ్డ మీద ఎప్పటి నుంచి స్టార్ట్ అవుతుంది చెప్పండి మీరు? బిడ్డ పుట్టకముందే స్టార్ట్ అవుతుందా? స్టార్ట్ అవ్వదు కదా. ద మోమెంట్ ద మదర్ నోస్ దట్ షీ హ్యాస్ కన్సీవ్, నా బిడ్డ కడుపులో ఉంది, చిన్న పిండం ఫామ్ అయింది. వెన్ ద మదర్ నోస్ షీ ఈజ్ ఎక్స్పెక్టింగ్, డాక్టర్ దగ్గరికి వెళ్ళగానే లేకపోతే ప్రెగ్నెన్సీ టెస్ట్ చేయగానే పాజిటివ్ అనగానే అప్పుడు స్టార్ట్ అవుతుంది అమ్మకి మన మీద ప్రేమ. ఇక పెరుగుతున్న కొద్దీ ప్రేమ ఎంత బరువైనా బిడ్డను మోస్తుంది, ఎంత ఆయాసమైనా, ఎన్ని వాంతులు అవుతున్నా, ఏదో ఒకటి తిని నా బిడ్డ లోపల బాగా ఎదగాలి, ఎంతో కష్టపడుతుంది. ఇప్పుడు తల్లి ప్రేమ ఎప్పటికీ ఎండ్ అవుతుంది చెప్పండి? ఈ లోకంలో తల్లి ప్రేమని ఎంతవరకు మనం పొందుకోగలం? బ్రతికినంత కాలమే, అంతే కదా. ఆ తర్వాత తల్లి ప్రేమ మన మీద ఉన్నా మనం రీచ్ అవ్వలేము. ఎందుకంటే ఈ జీవిత ప్రయాణం వరకే. అంటిల్ ద బాడీ ఈజ్ హియర్, ఫ్లెష్ అండ్ బ్లడ్, రక్తము మాంసము భూమి మీద సజీవంగా ఉన్నంత వరకు ఆ విశేషమైన గొప్ప తల్లి ప్రేమను మనం అనుభవించగలం. వన్స్ ఈ లైఫ్లో ఈ జీవితం అనేది ముగించిన తర్వాత తల్లి ప్రేమని మనము చేరుకోలేం. అంటే ఒక మాటలో చెప్పాలంటే అంత శ్రేష్టమైన తల్లి ప్రేమ కూడా శాశ్వతము ఉండేది కాదండి. ఈ లోకంలో మన జీవిత ప్రయాణం ముగించుకున్న తర్వాత అక్కడికి ఆగిపోతుంది అంతే. ఇంకా తర్వాత మనం రీచ్ అవ్వలేం. అవుట్ ఆఫ్ రీచ్ అనమాట, అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా. అయితే నేను ఇప్పుడు చెప్పాను కదా, ఇన్ని శ్రేష్టమైన లక్షణాలు నిజమైన ప్రేమలో, పరిపూర్ణమైన ప్రేమలో ఉంటే ఇప్పుడు నాకు ఆ ప్రేమ ఎక్కడ దొరుకుతుంది? గుంటూరులో పలానా సెంటర్లో, పలానా షాపింగ్ మాల్లో, పలానా ఎక్కడ దొరుకుతుంది చెప్పండి? మీరు చెప్పాలి. బైబిల్లో అడ్రస్ ఉందండి, ఎక్కడ దొరుకుతుందో చూడండి. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. 1 యోహాను పత్రిక 4వ అధ్యాయము 16వ వచనం. మన ఎడల దేవునికి ఉన్న ప్రేమను మనము ఎరిగిన వారమై దాన్ని నమ్ముకొని ఉన్నాము. దేవుడు ప్రేమ స్వరూపి అయి ఉన్నాడు. ప్రేమ యందు నిలిచిండువాడు దేవుని యందు నిలిచున్నాడు, దేవుడు వాని యందు నిలిచి ఉన్నాడు. దేవుడు ప్రేమ స్వరూపి అని తెలుగులో ఉంది. ఇంగ్లీష్లో ఏమనుందంటే గాడ్ ఈజ్ లవ్. ఈ మాటలో ఒకసారి చెప్పండి నా వెనకాల. గాడ్ ఈజ్ లవ్. గాడ్ హ్యాస్ లవ్ అని లేదు, గాడ్ ఈజ్ లవ్. గాడ్ హ్యాస్ లవ్ అంటే ఏంటి? దేవునిలో కొంచెం ప్రేమ ఉంది, అది కాదండి. మనందరిలో కూడా ప్రేమ ఉంది కదా, అది కాదు. ఇక్కడ రాయబడిన మాట ఏంటంటే, అసలు ప్రేమకు ఒక రూపం నీకు కావాలంటే, అసలు ప్రేమకు చిరునామా నీకు కావాలంటే, ద ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. గాడ్ ఇస్ ది ఎంబాడిమెంట్ ఆఫ్ లవ్. ప్రేమకు రూపము దేవుడే. ప్రేమ స్వరూపి దేవుడు, ప్రేమ స్వరూపి. గాడ్ ఈజ్ లవ్. నీకు నిజంగా ప్రేమ ఎక్స్పీరియన్స్ చేయాలని ఉంటే, ఐ నో వీ ఆల్ వాంట్ టు, నిజమైన ప్రేమ, పరిపూర్ణమైన ప్రేమ నేను కూడా ఎక్స్పీరియన్స్ చేస్తే ఎంత బాగుండు. ప్రతి మనిషికి ఉంటుందండి ఆరాటం. కానీ ఆ ప్రేమ అడ్రస్ తెలియక ఎక్కడెక్కడో తిరుగుతూ ఉన్నాం. కొంతమంది జీవిత సముద్రంలో గల్లంత అయిపోయారు.
నిజమైన ప్రేమ కొరకు వెతికి వెతికి దొరకక గల్లంత అయిపోయారు. కానీ ఈ ఉదయకాల సమయంలో నేను మీకు జ్ఞాపకం చేస్తున్నాను, నిజమైన ప్రేమ అడ్రస్ ఏంటి అంటే దేవుని దగ్గరికి రావాలి. యేసయ్య దగ్గరకు ఖచ్చితంగా మనం రావాల్సిందే. ఎందుకు ప్రేమ అంత ప్రాముఖ్యమైనదంటే, మనల్ని ప్రేమించేవారు మన చుట్టూ ఉన్నప్పుడు మనకు ఒక తెలియని ఆనందం కలుగుతుంది. మనల్ని ప్రేమించేవారు మన చుట్టూ ఉన్నప్పుడు మనకి స్ట్రెస్ ఉండదండి. చూడండి, ఎందుకంటే మనల్ని ప్రేమించేవారు మనలో తప్పులు వెతకరు, మనల్ని జడ్జి చేయాలని చూడరు, మన ముందొకలాగా మన వెనకొకలాగా హిపోక్రసీతో వారు ప్రవర్తించరు. మనల్ని ప్రేమించేవారు మన చుట్టూ ఉన్నప్పుడు మనకు ఒక తెలియని ధైర్యము, ఒక తెలియని ఆనందం వచ్చేస్తూ ఉంటుంది. ఇప్పుడు ప్రేమ స్వరూపి అయిన దేవుడు మనందరినీ ప్రేమించాలని, ఆయన ప్రేమకు మనం దగ్గరగా రావాలని దేవుడు కోరుతున్నాడు. మరి దేవుని దగ్గర అంత ప్రేమ ఉంది కదండి, దేవుడు ప్రేమ స్వరూపి కదా, మరి దేవుని ప్రేమ అందరికి ఇచ్చేయచ్చుగా ఫ్రీగా అంటే, నువ్వు వస్తే నీకు ఇస్తాడు అంతే. అర్థమవుతుందా? కానీ ఇప్పుడు ఉన్న సమస్య ఏంటంటే, చాలామంది దేవునికి అవుట్ ఆఫ్ రీచ్ వెళ్ళిపోయారండి. దేవుడు వాళ్ళతో మాట్లాడాలని ట్రై చేస్తుంటే అవుట్ ఆఫ్ కవరేజ్ ఏరియా అని వస్తుంది దేవుడికి మెసేజ్. ఎందుకంటే చాలామంది యవనస్తులు దేవుడికి దొరకట్లా. కానీ ఎక్కడ ఉంటున్నారు? సిటిజన్లు అందరూ నెటిజన్లు అయిపోతున్నారు. ఏమవుతున్నారండి? సిటిజన్లు ఏ దేశం సిటిజన్లో కూడా మర్చిపోతున్నారు, కానీ నెటిజన్లుగా నెట్లోనే ఉంటున్నారు. నెట్లోనే కూర్చొని అవతల ఎవరితోనో కనెక్ట్ అయిపోయి మాట్లాడేస్తూ ఉంటారు. వాళ్ళ అమ్మాయో తెలియదు, అబ్బాయో తెలియదు. అమ్మాయి పేరు పెట్టుకొని అమ్మాయి ఫోటో పెట్టుకుంటే ఈయన ఏదో ఫీల్ అయిపోతూ ఉంటాడు. ఈ అమ్మాయి అనుకుంటుంది అవతల అబ్బాయి ఉన్నాడేమో అనుకొని వాళ్ళు ఏం చెప్తే అది నమ్మేస్తూ ఎవరో ప్రేమను పొందేసుకోవాలని ఒక భ్రమలో బ్రతుకుతూ చాలామంది నష్టపోతూ ఉంటే, లెట్ మీ టెల్ యూ, నీకు నిజమైన ప్రేమ దొరకాలంటే నీవు యేసయ్య వద్దకు రావాల్సిందే. నిజంగా ఎవరైనా మనల్ని ప్రేమించేటప్పుడు ప్రేమలో మనం 4 ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటామండి. ఎవరైనా మనల్ని ప్రేమించేటప్పుడు వారి నుండి 4 ఎక్స్పెక్టేషన్స్ కలిగి ఉంటాం. ఎవరైనా నన్ను బాగా ప్రేమిస్తున్నారని ఎప్పుడు చెప్తామంటే, వాళ్ళు మనల్ని స్పెషల్గా ట్రీట్ చేసినప్పుడు. అవునా కదా? మనల్ని మామూలుగా అందరిలా చూసేవాళ్ళంటే మనకొక ఇంప్రెషన్. మనల్ని స్పెషల్గా ఎవరైనా చూసారనుకోండి, స్పెషల్ గిఫ్ట్లు, స్పెషల్ కేర్, స్పెషల్ కన్సర్న్ అనగానే ఇక వాళ్ళని చూడగానే మన హృదయము ఆగదు. వాళ్ళకి నేనంటే ఏదో ప్రత్యేకమైన శ్రద్ధ అండి. యు వాంట్ టు ఫీల్ స్పెషల్ కదా. ప్రతి యవ్వనస్తుడు ప్రత్యేకంగా ఫీల్ అవ్వాలనుకుంటారు. కానీ దేవుడు ఏమంటున్నాడంటే, యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనంలో చూడండి. యెషయా గ్రంథము 43వ అధ్యాయము 1వ వచనం, ఇదిగో నేను ఆదుకొను నా సేవకుడు, నేను ఏర్పరచుకొని నా ప్రాణమునకు ప్రియుడు, అతని యందు నా ఆత్మను ఉంచి ఉన్నాను, అతడు అన్యజనులకు న్యాయము యెషయా గ్రంథం 41వ అధ్యాయము 1వ వచనం, ద్వీపములారా నా ఎదుట మౌనముగా ఉండుడి, జనములారా నూతన బలము పొందుడి, వ్యాజ్యము తీర్చుకొనుటకు మనము కూడుకొందము రండి. 43వ అధ్యాయం 1వ వచనం, అయితే యాకోబు నిన్ను సృజించిన వాడు యెహోవా, ఇశ్రాయేలు నిన్ను నిర్మించిన వాడు ఇలాగు సెలవిచ్చుచున్నాడు, నేను నిన్ను విమోచించి ఉన్నాను, భయపడకుము, పేరు పెట్టి నిన్ను పిలిచి ఉన్నాను, నీవు నా సొత్తు. ఈ 3 వర్డ్స్ మీరు అండర్లైన్ చేసుకోవాలి. ఇఫ్ యూ హ్యావ్ అ బైబిల్, మీ దగ్గర బైబిల్ ఉంటే 3 పదాలండి, నీవు నా సొత్తు. ఇంగ్లీష్ బైబిల్లో చాలా బ్యూటిఫుల్గా ఉంది. ఏమని ఉంటుందంటే, యూ ఆర్ మైన్. ఎవరు చెప్తున్నారు ఇది? పక్కింటోళ్ళ, క్లాస్లో ఫ్రెండా, మన బంధువులా, మన కజిన్సా? యు ఆర్ మైన్ అని ఎవరు చెప్తున్నారంటే, సర్వలోకాన్ని మాటతో సృష్టించి నిర్వర్తిస్తున్న దేవుడు, సర్వశక్తిమంతుడైన దేవుడు అంటున్నాడు, నీతో నాతో మీరు నా సొత్తు. అది ఆ మాట జ్ఞాపకం చేసుకుని మనకి స్పెషల్గా అనిపించట్లేదా? దేవుడు మనల్ని ఆయన సొత్తు అని చెప్పుకోవడానికి, ఆయన అంత ఆనందపడడానికి మన గొప్ప పర్సనాలిటీలు అండి. చెప్పండి, హూ ఆర్ వి? మనం ఏంటో మనకి చాలా బాగా, కొన్నిసార్లు మనం చేసే నిర్ణయాలు, మనం మాట్లాడే మాటలు, మన ప్రవర్తన, మన రహస్య జీవితం అలా కూర్చుని ఆలోచిస్తూ ఉంటే అనిపిస్తుంది, నా బ్రతుకుని నేనే ప్రేమించుకోలేకపోతున్నాను మనకు అనిపిస్తుంది. ఇలాంటి జీవితం జీవిస్తాను ఏంటి? హ్యావ్ యూ ఎవర్ ఫెల్ట్ దట్ వే? ఎప్పుడైనా అలా అనిపించిందా? మన బ్రతుకంటే కొన్నిసార్లు మనకే చికాకు వస్తుందండి. మంచిగా ఉండాలనుకుంటాను కానీ ఉండలేకపోతున్నాను ఏంటి? మంచిగా బ్రతకాలనుకుంటాను కానీ అబద్ధం చెప్పొద్దు అనుకుంటున్నాను కానీ మానలేకపోతున్నాను ఏంటి? తప్పుడువి చూడొద్దు అనుకుంటున్నా కానీ చూడకుండా కళ్ళను
తిప్పుకోలేకపోతున్నాను ఏంటి? వై? సమ్టైమ్స్ వీ స్ట్రగుల్, వీ విల్ బీ అనేబుల్ టు లవ్ అవర్ సెల్ఫ్. మనల్ని మనం కూడా ప్రేమించుకోలేని స్థితి మనకు ఒక్కొక్కసారి వస్తూ ఉంటుందండి మన జీవితంలో. ఎందుకంటే మన రియల్ మీ నాకే తెలుసు, మన రియాలిటీ ఏంటో, మన నిజస్వరూపం ఏంటో మనకు తెలుసు కాబట్టి. కానీ దేవుడు మన రియాలిటీ అంతా ఆయనకు తెలిసిన, మన పబ్లిక్ లైఫ్, మన ప్రైవేట్ లైఫ్ అంతా తెలిసిన, మన పాస్వర్డ్లు అన్నీ ఎవరికి తెలుసండి? ఈ రోజుల్లో ప్రపంచం దేని మీద నడుస్తుంది? పాస్వర్డ్లు. మామూలు పాస్వర్డ్లు కాదు, మళ్ళీ ప్రతి యాప్కి పాస్వర్డ్, ప్రతి ఫోల్డర్కి అన్ని పాస్వర్డ్లు. ఎందుకమ్మా చెల్లెమ్మ? ఏదో ఎవరు చూడకూడనివి ఏవో ఉన్నాయి, అందుకే వేస్తున్నావు పాస్వర్డ్, లేకపోతే ఏవో కదా. నువ్వు మంచిగా కరెక్ట్గా ఉంటే నీ లైఫ్ ఎట్లుంటుంది? ఓపెన్ బుక్లా ఉంటుంది. తీసుకోండి, చూసుకోండి, నా ఫోన్ తీసుకోండి, కావాలంటే ఎవరైనా రావచ్చు, ఎవరైనా చూసుకోవచ్చు. అట్లనే మీకు ఇవ్వనులేండి. జాన్ వెస్లీ గారు నా ఫోన్ ఎప్పుడైనా తీసుకుంటారు, ఎప్పుడైనా చూసి నా పిల్లలు వచ్చి తీసుకుంటారు. ఐ డోంట్ బాదర్, ఎందుకంటే నాకు తెలుసు నేను చేయకూడనివి నేనేమి చెయ్యనని. సో ఐఎమ్ జస్ట్ బోల్డ్ ఎనఫ్. మన రహస్య జీవితము, మన బాహ్య జీవితం అంతా దేవునికి తెలుసుండి కూడా దేవుడు అంటున్నాడు మనతో, నీవు నా సొత్తు. డజంట్ దట్ మేక్ యూ ఫీల్ స్పెషల్? అది నీకు ప్రత్యేకంగా అనిపించట్లేదా? ఇంకొకటి, మనల్ని ప్రేమించే వారి దగ్గర నుండి మనం ఆశించేది ఏంటంటే, నన్ను ప్రేమించే వాళ్ళ కళ్ళల్లో నేను పడాలా. అవునా కదా? కళ్ళల్లో. అందుకని 100 ఫోటోలైనా దిగి బాగా వచ్చిన ఫోటోని ఏదో యాప్లోకి వెళ్ళి ఎడిట్ చేసి దాన్ని ఎక్కడ పెడతామంటే, ఎక్కడ పెడతాను చెప్పాలా? స్టేటస్లో పెట్టిన దగ్గర నుంచి ఆరాటం, చూసారా లేదా, చూసారా లేదా 10 సార్లు చెక్ చేస్తూ ఉంటుంది నా ఫోటోని మా ఫ్రెండ్. చూసారా? చూసాక మళ్ళీ ఊరుకుంటే అవ్వదు కదా. యు ఆర్ గార్జియస్, యు ఆర్ బ్యూటిఫుల్, యు ఆర్ ఆసమ్, అమేజింగ్, అది ఇది అనగానే అమ్మయ్య సంతృప్తి. చూడాల్సిన వాళ్ళు చూసేశారు. దేవుడు అంటున్నాడు, ఎప్పుడు దేవుడు మనల్ని చూశాడంటే 139వ కీర్తన 16వ వచనం చూడండి. 139వ కీర్తన 16వ వచనం, నేను పిండమునై ఉండగా నీ కన్నులు నన్ను చూచెను, నియమింపబడిన దినములలో ఒక్కటైనా కాకముందే నా దినములన్నీ నీ గ్రంథములో లిఖితములాయను. ఒకసారి స్తోత్రం చెప్దామా? హల్లెలూయా. దేవుడు అంటున్నాడు, నువ్వు బయటకు వచ్చాక నేను చూసారేమో అందరూ. కొన్నిసార్లు బయటకు వచ్చాక ఆ ఆడపిల్ల అని ఏడుస్తూ ఉంటారు. వాళ్ళని చూస్తే నాకు చాలా జాలి అనిపిస్తుందండి. కొంతమంది పుట్టగాని ఇంత నల్లగా పుట్టాడేంటండి బాధపడిపోతూ ఉంటారు. ఎవరైనా నిన్ను ఎప్పుడు చూశారు? బయటకు వచ్చాక. కానీ దేవుడు అంటున్నాడు, నిన్ను ఎప్పుడు చూశానంటే నీ తల్లి గర్భములో పిండముగా ఉన్నప్పుడే. ఇంకా ఇన్ఫ్యాక్ట్ చెప్పాలంటే తల్లి గర్భంలో రూపించబడక మునుపే దేవుడు మనల్ని చూశాడండి. హల్లెలూయా. చూసిన దేవుడికి మనం బోర్ కొట్టేసామా? ఎప్పుడు ఒకే మొహం చూడాలనుకోండి, ఏమనిపిస్తుంది? బోర్ అవుతుంది. నేను యూఎస్లో వర్క్ చేస్తా ఉన్నప్పుడు సాఫ్ట్వేర్ ఇంజనీర్గా ఒకసారి మా ఫ్రెండ్స్ అందరం కూర్చుని ఉంటే ఒక అబ్బాయి అంటున్నాడు, ఆ అబ్బాయికి అప్పుడే వాళ్ళ ఇండియాలో వాళ్ళ తల్లిదండ్రులు పెళ్లి సంబంధాలు చూస్తూ ఉంటే తను అంటున్నాడు, పెళ్ళయ్యాక జీవితం అంతా అలా ఆ వైఫ్ మొహం చూడాలంటే ఎంత బోర్ అవుతుందో అంటున్నాడు. అమ్మో బాబోయ్, ఈయన ఎవరు చేసుకుంటారో కానీ అయిపోయింది అనుకుంటా. ఆయనకి వైఫ్ కూడా ఏమవుతుందంట, మొహం చూసి చూసి బోర్ కొడుతుందంట. ఇప్పుడు చెప్పండి, తల్లి గర్భంలో పిండముగా రూపించబడిన నాట నుండి దేవుని కన్నులు మనల్ని చూస్తున్నాయే. హ్యాస్ గాడ్ ఎవర్ ఫెల్ట్ టయర్డ్ ఆఫ్ లుకింగ్ ఎట్ అస్? ఎవర్ ఫెల్ట్ బోర్డ్ ఆఫ్ లుకింగ్ ఎట్ అస్? మనం చూసి చూసే బోర్ అవ్వట్లేదు ఆయనకి? అవ్వట్లా. దేవుని వాక్యం సెలవిస్తుంది, కొనుకక నిద్రపోక ఆయన మనల్ని కాపాడుతూ ఉన్నాడంట. ఆయన కన్నులు మనల్ని చూస్తూనే ఉంటాయి. హల్లెలూయా. ఎవరో చూడాలని ఆరాటపడకు, ఒక్కటే ప్రేయర్ చేసుకో, దేవా నీ చూపు నా పైన ఉంచు చాలు, నీ కన్నులు ఉంటే నా మీద చాలు, నా బ్రతుకు బాగుపడి. ఎవరో చూడాలని కాదయ్యా నా తాపత్రయం, నువ్వు చూస్తే చాలు. నెక్స్ట్ థర్డ్ది ఏంటంటే, ఎవరైనా మనల్ని ప్రేమిస్తున్నప్పుడు ప్రేమించబడే వారు మనం చెప్పేవన్నీ వినాలనుకుంటాం. అవును కదా? వీ వాంట్ టు బి హర్డ్, వీ వాంట్ టు బి సీన్ అండ్ వీ ఆల్సో వాంట్ టు బి హర్డ్. నేను చెప్పేదంతా వినాలా? దేవుని వాక్యం సెలవిస్తుంది. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం చూడండి. యోహాను సువార్త 9వ అధ్యాయము 31వ వచనం, దేవుడు పాపుల మనవి ఆలకింపడని ఎరుగుదుము, ఎవడైనను దైవ భక్తుడై ఉండి ఆయన చిత్తము చొప్పున జరిగించిన ఎడల ఆయన వాని మనవి ఆలకించును.
భక్తి లేని వారి మాటలు వినడంట దేవుడు. ఐ డోంట్ కేర్ అనుకుంటాడు. భక్తి కలిగి ఆయన మీద ఆధారపడి నువ్వు ఎప్పుడు ఏం చెప్పుకోవాలనుకున్న దేవుడు వింటాడండి. జెరమయా 33:3, ఇర్మియా గ్రంథం 33వ అధ్యాయం 3వ వచనం, నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరము. దేవుడు అందరికి ఇస్తున్నాడండి ఆఫర్. మొరపెట్టండి అంతే, నాతో మాట్లాడండి అంతే, అడగండి అంతే, వేడుకోండి అంతే, పిలవండి అంతే, నేను ఉంటా. నాకు మొరపెట్టుము నేను నీకు ఉత్తరము ఇచ్చేది. 4వది ఏంటంటే, మనం ప్రేమించినప్పుడు ఎవరినైనా వి వాంట్ దెమ్ టు కేర్ ఫర్ అస్. ఒక ప్రత్యేకమైన శ్రద్ధ వారు మన మీద చూపించాలని ఆశపడతారు. ఇప్పుడు చూడండి, ఏ ఫ్రెండ్షిప్లో అయినా, ఏ రిలేషన్షిప్లో అయినా మనం ప్రేమించే వాళ్ళు మన మీద కేరింగ్ తగ్గిపోతే మనకు చాలా బాధ అవుతూ ఉంటుంది. స్కూల్లోనో కాలేజీలోనో మనల్ని బాగా ప్రేమించే ఫ్రెండ్కి పక్కన ఇంకో కొత్త అమ్మాయి వచ్చి కూర్చుందనుకోండి, మన పక్కన ఉన్న అమ్మాయి మన మీద కాకుండా ఆమె మీద కేరింగ్ ఎక్కువ చూపిస్తూ ఉంటే మనకి ఏమవుతుంటుంది? లోపల బాధ కలుగుతా, ఆమె ఎందుకు వచ్చిందా, మా మధ్యలో ఉన్న రిలేషన్షిప్ని ఇలా నా మీద కేరింగ్ తగ్గిపోయింది, నా స్నేహితురాలు నన్ను పట్టించుకోవట్లా, నాతో మాట్లాడట్లా, ఇంతకు ముందులాగా నన్ను గురించి కన్సర్న్ కలిగి లేదని బాధపడతాం. దేవుని వాక్యం సెలవిస్తుంది. యెషయా గ్రంథం 49వ అధ్యాయము 15-16 వచనాలు చూడండి. యెషయా గ్రంథము 49వ అధ్యాయం, ఐజాయా చాప్టర్ 49 వర్సెస్ 15 and 16. స్త్రీ తన గర్భమున పుట్టిన బిడ్డను కరుణింపక తన చంటి పిల్లను మరచునా? వారైనా మరచుదురు, కానీ నేను నిన్ను మరువను. చూడుము, నా అరచేతుల మీద నిన్ను చెక్కి ఉన్నాను, నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట ఉన్నవి. తల్లైన బిడ్డను మర్చిపోతుందేమో. కొన్నిసార్లు వింటూ ఉంటామండి, తల్లి బిడ్డను ఉయ్యాల్లో పడుకోబెట్టాక అర్ధరాత్రి సమయంలో పిల్లలకి కొన్నిసార్లు పాలు గొంతులోకి వచ్చేస్తూ ఉంటాయండి, యాసిడ్ రిఫ్లెక్స్ వల్ల. కొన్నిసార్లు అట్లా బిడ్డలు కాట్ డెత్ అంటూ ఉంటారు దాన్ని మెడికల్ టర్మినాలజీలో. తల్లి పాపం అప్పటిదాకా చూసుకుంటుంది చంటి బిడ్డని. నిద్రలో ఆమెన మనిషే కదా, అలసిపోయి అలా పడుకోగానే బిడ్డకు పాలు తాగిన పాలు కొన్నిసార్లు గొంతులోకి వచ్చి అవి ముక్కులోకి వచ్చేసి ఆ రెస్పిరేటరీ ట్రాక్ట్ బ్లాక్ అయిపోయినప్పుడు కొంతమంది బిడ్డలు తల్లి కాసేపు తర్వాత లేచి చూసుకునేసరికి అప్పటికే చనిపోయి ఉంటారు. ఒకవేళ తల్లైనా తన పేగు తెంచుకొని పుట్టిన బిడ్డను కాసేపు అలా మర్చిపోతుందేమో నిద్రలోనో, లేదంటే ఇంకేదైనా పరిస్థితుల్లో. కానీ దేవుడు అంటున్నాడు, తల్లైనా మరుస్తుందేమో కానీ నేను నిన్ను మరువను. దేవా, ఎక్కడ పెట్టుకున్నావయ్యా నన్ను నువ్వంటే, నా చేతుల్లో చెక్కేసుకున్నాను అంటున్నాడండి. హల్లెలూయా. చేతుల్లో పెట్టుకుంటే పక్కన పెట్టచ్చు, అవునా కదా? చేతుల్లో పెట్టుకున్నారనుకోండి, ఈ రోజుల్లో చేతుల్లో ఏముంటున్నాయి? బాత్రూంలో కూడా పట్టుకెళ్ళిపోతున్నారు చాలామందికి, అవును కదా? బాత్రూంలో కూడా వదలట్లేదు, చాలా జర్మ్స్ ఉంటాయి, జాగ్రత్త. ఈ సెల్ ఫోన్కి చాలా జర్మ్స్ అంటుకొని బాత్రూంలో మళ్ళీ నీకు చాలా రోగాలు వస్తాయి. చేతిలో పట్టుకున్న వస్తువుని పక్కన పెట్టచ్చు, కానీ చేతిలో చెక్కుకున్న వస్తువుని పక్కన పెట్టడానికి అవుతుందా? ఇంపాసిబుల్. దేవుడు అంటున్నాడు, నా చేతిలో పట్టుకున్నాను అనట్లా, నా చేత్తో ఎత్తుకున్నాను అనట్లా, నా చేతిలో చెక్కుకున్నాను అంటున్నాడు. హల్లెలూయా. అంటే అర్థం ఏంటంటే, యు ఆర్ ఎన్గ్రేవ్డ్. నాలో భాగం అయిపోయావు నువ్వు, అంతే. నాలో భాగంగా నేను చేసేసుకున్నా. నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట. సీసీ కెమెరాలు వచ్చాక పోలీసుల పని చాలా ఈజీ అయిపోయింది. ఏదైనా కేసు ఛేదించాలంటే సీసీటీవీ ఫుటేజ్ ఆధారంగా కనిపెట్టేస్తూ ఉంటారు దుండగులు. ఆ తర్వాత మర్డరర్స్ ఎక్కడికి వెళ్ళారు, ఎలా వెళ్ళారు, ఏ దారిలో వెళ్ళారు అన్వేషించడానికి. తల్లిదండ్రి ఎంత ప్రేమించిన పిల్లల్ని సీసీ కెమెరాలు ఉన్నంత వరకు చూడగలరేమో, కానీ అన్ని దగ్గరలో సీసీ కెమెరాలు ఉండవు కదండి. తల్లిదండ్రికి బిడ్డల్ని ఎప్పుడూ కనిపెట్టాలి, ఎప్పుడూ వాళ్ళని గమనించుకోవాలి, ఎప్పుడు వారికి ఏ ఆపద రాకుండా చూడాలని ఉంటుంది. కానీ నిత్యము ఎవరు కూడా వాళ్ళ బిడ్డల్ని వారి కళ్ళ ఎదుట పెట్టుకోలేరు, ఇంపాసిబుల్. అని దేవునికి మన మీద ఉన్న కేర్ అండ్ కన్సర్న్ ఎంత గొప్పదంటే, నా అరచేతిలో నిన్ను చెక్కుకొని నీ ప్రాకారములు నిత్యము నా ఎదుట, నువ్వు నా కళ్ళ ముందే ఉన్నావు. ఈ లోకంలో ఎవ్వరు చూపించని కేర్ అండ్ కన్సర్న్, ఈ లోకంలో నీకు నాకు ఎక్కడ దొరకని ప్రేమ ఎక్కడ దొరుకుతుందంటే యేసయ్య దగ్గర దొరుకుతుందండి. హల్లెలూయా. దేవుని దగ్గరే దొరుకుతుంది. దేవుని దగ్గరకు నువ్వు వస్తే నీ జీవితము యొక్క విలువ నీకు అర్థమవుతుంది. నిన్ను ప్రేమించని వాళ్ళ దగ్గరికి వెళ్ళి చూడు, వాళ్ళు అంటారు, వేస్ట్ నీ బ్రతుకు, ఎందుకు వచ్చావు, చికాకు పడతారేమో. ఎవరైనా మనల్ని రిజెక్ట్ చేస్తే తట్టుకోలేం కదండి. చాలా గ్రేటెస్ట్ పెయిన్ ఏంటంటే ద పెయిన్ ఆఫ్ రిజెక్షన్. అది ఇంటర్వ్యూలో రిజెక్ట్ అయినా, పెళ్లి చూపుల్లో రిజెక్ట్ అయినా, ఒక జాబ్కి రాసినప్పుడు క్వాలిఫై అవ్వకపోయినా, ఫెయిల్యూర్, రిజెక్షన్ అనేది గుండెని పిండేస్తూ ఉంటుంది, చాలా వేదన. నిన్ను ప్రేమించిన వారు నిన్ను చాలా ఈజీగా రిజెక్ట్ చేసేస్తారు, ఎందుకంటే నీ విలువ వారికి తెలియదు కాబట్టి. ఒక తాతగారు తన దగ్గర ఉన్న ఒక అత్యంత విలువైన యాంటిక్ వాచ్ని
మనవడికి ఇచ్చి చెప్పాడంట, మనవడా ఒక్కసారి వెళ్ళి బయటకి మార్కెట్లోకి వెళ్ళి దీని విలువ ఏంటో కనుక్కొని రా అని చెప్పాడంట. అమ్మమ్మని చెప్పలా. ఈ అబ్బాయి సరే ఒక కూరగాయల బండి దగ్గరికి వెళ్ళాడు. వెజిటబుల్ వెండర్ ఉంటే అతని దగ్గరికి వెళ్ళి చూపించి అడిగారు, ఇది ఎంత ఖరీదు ఉంటుందండి, ఈ వాచ్ కాస్ట్ ఎంత ఉంటుందని అడిగాడు. అతను అన్నాడు, ఎంత ఉంటుందయ్యా, ఓ 50 రూపాయలు ఉంటుంది అన్నాడంట. సరే ఆ తర్వాత ఆ వాచ్ తీసుకొని ఆ అబ్బాయి మళ్ళీ ఒక గ్రోసరీ స్టోర్కి వెళ్ళాడు. ఒక డిపార్ట్మెంటల్ స్టోర్స్కి వెళ్ళి ఆ షాప్ యజమానిని అడిగాడు, ఈ యాంటిక్ వాచ్ ఖరీదు ఎంత ఉంటుందండి అని అడిగితే అతను అన్నాడు, దీనికి ఒక 150 నుండి 200 వరకు దీని ఖరీదు ఉండొచ్చండి అని చెప్పాడు. ఆ తర్వాత ఈ వ్యక్తి అనుకున్నాడు, మా తాతయ్య ఇది చాలా విలువైన వాచ్ అని చెప్పాడు, వీళ్ళంతా చాలా చీప్గా దీన్ని వాల్యూని చాలా తక్కువగా అంచనా వేస్తూ ఉన్నారు, ఇది లాభం లేదని ఆ ఊర్లో ఉన్న ఒక పెద్ద వాచ్ షాప్కి వెళ్ళాడండి. ఆ వాచ్ షాప్కి వెళ్ళిన తర్వాత ఆ వాచ్ షాప్ యొక్క యజమాని దగ్గర తీసుకొని వెళ్ళి, ఈ యాంటిక్ పీస్, ఈ వాచ్ ఖరీదు ఎంత ఉంటుందండి అని అడిగితే ఆ వ్యక్తి అటు ఇటు చూసి చెప్పన్నాడంట, దీది ప్రైస్లెస్, దీన్ని వెల కట్టడానికి కూడా చాలా కొన్ని లక్షల రూపాయల ఖరీదు ఉంటుంది బాబు, ఎందుకంటే దీనిలో ఉన్న మెషిన్, దీన్ని తయారు చేసిన విధానము చాలా ప్రత్యేకమైనది, ఒక డిజైనర్ పీస్ లాగుంది, ఇది మామూలుగా మనకి దొరికే వాచ్ లాంటిది కాదు అని చెప్పగానే ఈ అబ్బాయి చాలా ఆశ్చర్యపోయి తిరిగి తాతగారి దగ్గరకు వచ్చి చెప్పాడంట, తాతగారు కూరగాయల బండోడేమో 50 రూపాయలు అన్నాడు, షాప్ దగ్గరికి వెళ్తేమో 150 రూపాయలు అన్నాడు, కానీ వాచ్ స్టోర్కి వెళ్తే మాత్రం అతను అన్నాడు కొన్ని లక్షల రూపాయలు ఉంటుందండి. అనగానే తాతగారు అడిగారంట, ఇంతకీ నీకు ఏం అర్థమైందిరా దీని నుంచి అని అడిగాడంట. వాట్ డిడ్ యు లర్న్, దీని నుంచి నువ్వు నేర్చుకున్న పాఠం ఏంటి అనగానే అబ్బాయి చెప్పాడంట, ఆ వస్తువు సరైన స్థలానికి వెళ్ళినప్పుడు దాని విలువ పెరిగింది, రాంగ్ ప్లేస్కి వెళ్ళినప్పుడు దాని విలువ తగ్గిపోయింది. ఒక మాట చెప్పమంటారా, నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించే దేవుని దగ్గరకు వెళ్తే నీ విలువ పెరుగుతుంది, అంతేగాని నువ్వు లోకంలో వారి దగ్గరకు వీరి దగ్గరకు వెళ్తే నీ విలువ ఖచ్చితంగా తగ్గిపోదు, ఎందుకంటే వారికి నీ విలువ తెలియదు కాబట్టి. దేవుని వాక్యం సెలవిస్తుంది, దేవుడు మనల్ని శాశ్వతమైన ప్రేమతో ప్రేమించి నిన్ను నన్ను రక్షించాలని యేసుక్రీస్తు ప్రభువు పరలోకాన్ని విడిచిపెట్టి భూమి మీదకి దిగొచ్చాడండి. ఒక ఉన్నతమైన స్థానంలో ఉన్నవారు ఎవరైనా సరే 2 అడుగులు దిగాలంటేనే చాలా ఆలోచన చేస్తారు. మనమున్న స్థితి నుండి కొంచెం దిగాలంటే, 2 అడుగులు దిగాలంటే చాలా ఇబ్బంది పడిపోతూ ఉంటాం. కానీ దేవాతి దేవుడు సమస్త మానవాళిని ప్రేమించి ఆయన పరిపూర్ణమైన ప్రేమను పరలోకంలో నుండి దేవుడు ఐ లవ్ యూ అని చెప్పచ్చు, మనందరికీ చెప్పచ్చు కదా. ఈ రోజుల్లో SMS వచ్చేసాయి కదండి. Feb 14th కొంతమంది ఎన్ని SMSలు పంపించారు ఐ లవ్ యూ అని, ఓ 10 20 పంపించి ఎవరు రిప్లై ఇస్తారో వాళ్ళని జాగ్రత్తగా ఫాలో అప్ చేసుకుందాం అనే తెలివితేటలు ఉన్న వాళ్ళు కూడా చాలామంది ఉంటారండి. ఊరికి చెప్దాము, పొరపాటే ఉంది, ఎవరు పడతారో చూసి ఆ తర్వాత వాళ్ళలో ఎవరు బెస్టో ఎంచుకొని వాళ్ళతో. పీపుల్ హ్యావ్ లాట్ ఆఫ్ ఐడియాస్ టుడే. చెప్పాను కదా ఇందాక, ఫేక్ లవ్ చాలా ఎక్కువగా మనకి, చీప్ లవ్ చాలా ఎక్కువగా దొరుకుతూ ఉంది. ప్యూర్ లవ్, పర్ఫెక్ట్ లవ్ మనకి ఎక్కడ ఈ లోకంలో దొరకదు అని దేవాది దేవుడు పరలోకంలో కూర్చుని చాలా కంఫర్టబుల్గా ఐ లవ్ యూ, ఐ లవ్ ఆల్ ద పీపుల్ ఇన్ ద వరల్డ్ అని దేవుడు మాటలతో చెప్పచ్చండి. కానీ దేవుడు మాటలతో చెప్పాలనుకోలా, చేతలతో చూపించాలని యేసుక్రీస్తు ప్రభువు మానవాకారము ధరించుకొని ఆయన భూమి మీద పుట్టాడు, ఆయన భూమి మీద జీవించారు. సమస్త మానవాళి యొక్క పాపము కొరకు మన పాప శిక్ష యేసుక్రీస్తు ప్రభు సిలువలో భరించి. చాలామంది అనుకుంటారు లవ్ యొక్క సింబల్ ఏంటంటే హార్ట్ అనుకుంటారు, డైమండ్ అనుకుంటారు. సో మెనీ పీపుల్ హ్యావ్ సో మెనీ ఇమాజినేషన్స్. ఒక్కొక్కరికి ఒక్కొక్క ఆలోచన ఉంటుంది ప్రేమ అనగానే. అని నిజమైన ప్రేమ యొక్క సింబల్ ఏంటంటే ఒక దైవజనుడు అంటాడు, ఇట్ ఈస్ ద సింబల్ ఆఫ్ ద క్రాస్. ఎందుకు సిలువ ఎందుకు ప్రేమ సింబల్ అయిందంటే, సిలువ మీద యేసు ప్రభు 2 చేతులు చాపి తన రక్తాన్ని ఆఖరు బొట్టు వరకు కార్చి దిస్ ఇస్ హౌ మచ్ ఐ లవ్ యూ అని మనందరికి చూపించాడండి. జీసస్ ప్రూవ్డ్ హిస్ లవ్ ఆన్ ద క్రాస్. మీరు గమనించినట్లయితే యేసు ప్రభు వారి యొక్క జీవితము ఆయన ఒక్కటి కూడా ఆయన కోసం చేసుకోలేదండి. ఆయన ఈ లోకంలో అంత స్వార్థమే కదా. నేను ఎవరితో మాట్లాడితే నాకు ఏ ప్రయోజనము, మనకి ఏదైనా ఇచ్చినా కూడా మళ్ళీ వాళ్ళకి ఏదో ఉపయోగం ఉంటుందంటేనే ఇస్తూ ఉన్నారు. అంత స్వార్థపూరితంగా ప్రపంచం మారిపోయిన ఈ రోజుల్లో యేసుక్రీస్తు ప్రభు యొక్క జీవితాన్ని ఒక్కసారి మనం ఆలోచిస్తే, ఆయన పుట్టుక దగ్గర నుండి ఆయన మరణము పునరుత్థానం వరకు ఆయన కొరకు ఆయన ఏమీ చేసుకోలేదండి. పుట్టింది మన కోసమే, బ్రతికింది మన కోసమే, మరణించింది మన కోసమే,
మరణాన్ని జయించి తిరిగి లేచింది మన కోసమే. ఇప్పుడు యేసు ప్రభు పరలోకంలో మన కొరకు విజ్ఞాపన చేస్తున్నాడు. మళ్ళీ ఆయన రాబోతున్నాడు. ఆయన తిరిగి రాబోతుంది కూడా ఎవరి కొరకంటే మన కొరకే రాబోతున్నాడు. ఒకవేళ ఈ లోక సంబంధమైన ప్రేమల మీద చాలా నమ్మకం పెట్టుకొని మనుషుల మాట్లాడిన మాటలు బాగా నమ్మి నీ హృదయాన్ని ఎవరికో ఇచ్చేసి మోసపోయి గుండె 10 ముక్కలైందేమో. ఒక చిన్న ఇలస్ట్రేషన్ చెప్పి నేను ముగిస్తాను. ఐఎమ్ కమింగ్ టు ద క్లోజ్. ఈ రోజుల్లో చెప్పాను కదా, యవ్వనస్తులు గుండె పట్టుకొని తిరుగుతూ ఉన్నారు. ఎవరైనా మంచోళ్ళు దొరికితే ఇచ్చేద్దామని. ఎందుకంటే ప్రేమించబడాలని తాపత్రయమో ఆరాటం ప్రతి మనిషిలో ఉంది కదా. ఎవరైనా కనబడి ఐ లవ్ యూ, నేను నిన్ను జీవితకాలం అంతా పువ్వుల్లో పెట్టి చూసుకుంటా అనగానే ఈ అమ్మాయికి అనిపిస్తుంది, మా అమ్మ నాన్న కూడా నాతో ఎప్పుడు ఐ లవ్ యూ అని చెప్పలేదే. అయ్యో పిచ్చి తల్లి, నీకు చెప్పలేదు కానీ ప్రతిరోజు నీకు చూపించట్లేదా? ప్రతిరోజు నిన్ను ప్రేమించట్లేదా? నీకు చెప్తేనేనా ప్రేమ ఉన్నట్లు? కొన్నిసార్లు తల్లిదండ్రులు ప్రేమతో తిడతారండి, ఎందుకంటే బాగుపడాలని. పిల్లలు అనుకుంటారు మా అమ్మకి నేనంటే ఎంత కోపమో ఎంత ద్వేషమో. ఎందుకుంటుంది? నిన్ను కన్న తల్లికి నీ మీద ప్రేమ తప్ప మరి ఏ ఫీలింగ్ ఉండదు, అది తెలుసుకో. నిన్ను కన్న తల్లిదండ్రులకు నీ మీద ప్రేమ తప్ప మరి ఏమీ ఉండదు. నిన్ను తిట్టినా ఒకవేళ దండించినా కొన్నిసార్లు నువ్వు మంచి మార్గంలో రావాలని తప్ప నిన్ను ఇబ్బంది పెట్టాలని కాదే, నిన్ను హర్ట్ చేయాలని కాదు. అర్థం చేసుకోండి. ఈ రోజుల్లో ఎవరైనా ఐ లవ్ యూ, ఐ కేర్ ఫర్ యూ, ఐ విల్ టేక్ కేర్ ఆఫ్ యూ ఆల్ ద డేస్ ఆఫ్ యువర్ లైఫ్ అనగానే ఆ గుండె ఇచ్చేస్తారు. ఇచ్చాక ఆ తీసుకున్న వాళ్ళు ఏం చేస్తారంటే ఆ గుండెని ముక్కలు చేసి పడేస్తారు. వాళ్ళకి ఇంకెవరైనా బెటర్ పర్సన్స్ కనబడగానే, ఇంకెవరైనా కొంచెం శ్రేష్టంగా కొంచెం ఉపయోగకరంగా, ఇందాక చూసాం కదా నిజమైన ప్రేమలో స్వార్థం ఉండదు, కానీ కల్మషం ఉన్న ప్రేమలో స్వార్థం ఉంటుందని. నీకన్నా బెటర్గా ఇంకెవరైనా కనబడగానే నిన్ను విడిచిపెట్టగానే ఆ గుండె ఏమైపోద్దంటే 10 ముక్కలు అవుతుంది. ఇప్పుడు ఆ ముక్కలన్నీ గ్యాదర్ చేసుకొని మళ్ళీ గుండె ధైర్యాన్ని కూడగొట్టుకోవడానికి చాలా టైం పడుతుంది. ఇప్పుడు ఆ గుండె ఎలా ఉందంటే ఫుల్ ఆఫ్ బ్యాండేజెస్. అర్థమైందండి? ఒక వస్తువు షోకేస్ నుండి కింద పడిపోయాక ఆ ముక్కలన్నీ కొన్నిసార్లు అతికించడం చాలా కష్టం అండి. మొత్తం బ్యాండేజ్లు వేయాలి. అది చాలా అగ్లీగా, చాలా ఇబ్బందికరంగా, చాలా డెలికేట్గా ఉంటుంది. ఇప్పుడు అనుకుంటుంది ఈ అమ్మాయో ఈ అబ్బాయో, ఇక్కడ ఎక్కువ మంది అమ్మాయిలు ఉన్నారు కాబట్టి అమ్మాయిల కొరకు చెప్తున్నా, ఎందుకంటే ఐ లవ్ గర్ల్స్. నాకు ఆడపిల్లలు అంటే చాలా ఇష్టం. మేము 3 గర్ల్స్, నాకు దేవుడు 3 డాటర్స్ని ఇచ్చాడు. ఎవరు అమ్మాయిని చూసినా నా చెల్లిగా నేను వాళ్ళని చూస్తా. వాళ్ళకి దేవుడు మంచి చేయాలని, మంచి భవిష్యత్తు ఇవ్వాలని నేను కోరుకుంటానండి. ఐ లవ్ గర్ల్స్. ఇక్కడ ఆడపిల్లలు చాలామంది ఉన్నారు కాబట్టి చెప్తున్నా, ఆ గుండెనంతా కూడగట్టుకొని ఇంకెవరైనా బెటర్ పర్సన్స్ దొరుకుతారేమో, ఇంకెవరైనా ఫస్ట్ చాలా బ్యాడ్ థింగ్ జరిగింది, బ్యాడ్ ఎక్స్పీరియన్స్ అయింది, మేబీ ఐల్ గెట్ అ బెటర్ పర్సన్ అని ఆ గుండె తీసుకెళ్ళి ఇంకొకడు చేతిలో పెడితే వాడు అంతకన్నా మళ్ళీ ఇరగొడితే, మళ్ళీ పగలగొడితే, అండ్ ఫైనలీ కొంతమంది ఏ స్టేజ్కి వచ్చేస్తారంటే ఇలాంటి బ్రతకడం కంటే చనిపోతే మేలని లోక ప్రేమల చేత డిసప్పాయింట్మెంట్ ఆఫ్టర్ డిసప్పాయింట్మెంట్, నిరుత్సాహము, కృంగుదలకి లోనైపోయి నేను ఎవరి ప్రేమకు నోచుకోనా, నేను ఇంత స్వచ్ఛంగా నేను ప్రేమిస్తుంటే నాకెందుకు తిరిగి రావట్లేదా, ఆ ప్రేమ ఎందుకు రెసిప్రోకేట్ అవ్వట్లేదని నువ్వు ఒకవేళ నీ జీవితంలో కృంగుదలలో ఉండి ఈ స్పందన బ్లాజమ్స్ యొక్క లవ్ క్వెస్ట్కి వచ్చినట్లయితే ఈ మెసేజ్ నీ కొరకే. నీ హృదయాన్ని తీసుకువెళ్ళి ఎవరి చేతిలో అంటే వారి చేతిలో పెట్టొద్దండి. నీ ప్రేమ ఎవరంటే వాళ్ళు డిజర్వింగ్ కాదు. నీ ఫస్ట్ లవ్, నీ బెస్ట్ లవ్ ఎవరికి ఇవ్వాలంటే నిన్ను ప్రాణప్రదంగా ప్రేమించిన దేవుడికి. దేవునికి నీ ప్రేమనివ్వు. చెప్పు, యేసయ్య నువ్వు నన్ను ప్రేమిస్తున్నావు, నేను కూడా నిన్ను ప్రేమిస్తాను. దేవుని చేతిలో పెట్టుకో నీ హృదయాన్ని, నీ జీవితాన్ని. నిన్ను దేవుడు నడిపించి నీకెప్పుడు ఏం కావాలో, నీకు ఎలాంటి జీవిత భాగస్వామి రావాలో, ఎవరైతే నిన్ను బంగారంలా చూసుకుంటారో వాళ్ళ చేతుల్లో నిన్ను పెట్టే బాధ్యత దేవుడు తీసుకుంటాడండి. యూ డోంట్ హ్యావ్ టు బాదర్, యూ డోంట్ హ్యావ్ టు వరీ, యూ డోంట్ హ్యావ్ టు బీ ఫ్రస్ట్రేటెడ్. నువ్వు వెతకక్కర్లా సోషల్ మీడియాలో, నువ్వు వెతకక్కర్లేదు ఆ సైట్లో ఈ సైట్లో. యూ డోంట్ హ్యావ్ టు వరీ. దేవుడి ప్రేమకు నువ్వు కనెక్ట్ అయితే నీ గూర్చిన పరిపూర్ణమైన బాధ్యత దేవుడు తీసుకుంటాడండి. ఎందుకంటే ఆయన ప్రేమ తల్లి ప్రేమ కన్నా, తండ్రి ప్రేమ కన్నా మిన్నైన ప్రేమ. నాకు తెలుసు కొంతమంది యవనస్తురాండ్రు అమ్మా నాన్నలు మా అమ్మాయికి మంచి హస్బెండ్ని తీసుకురావాలని మంచి కుటుంబం నుంచి చేస్తారు, చాలా గొప్పగా చేస్తారు, లక్షలు ఖర్చు పెట్టి స్తోమతకు మించి చేస్తారు. ఎందుకంటే మా అమ్మాయి అంటే మా ప్రాణం అండి, మంచిగా సెటిల్ చేస్తారు. చేసిన తర్వాత ఆ అబ్బాయి కుటుంబం మంచిది కానీ వాడు మంచోడుగా ఉండడు, నటిస్తాడు. ఆ రియాలిటీ అనేది నిజ స్వరూపము బయటపడ్డాక
ఇక మా అమ్మాయి అక్కడ బ్రతకలేకపోతుంది అన్నప్పుడు ఎంతో బాధపడిపోతారు తల్లిదండ్రులు. మంచిది అనుకొని చేశామే, మంచి సంబంధం అనుకున్నామే, ఇంత నమ్మకంగా బ్రతికాడే, కనబడ్డాడే, ఇదంతా వేషధారణ అని తర్వాత తెలుసుకొని బాధపడతారు. ఒక మాట చెప్పమంటారా, మన బెస్ట్ కోరుకునే తల్లిదండ్రులైనా కొన్నిసార్లు మన కొరకు రైట్ డెసిషన్స్ చేయలేకపోవచ్చు. కొంతమందిని చూసి భ్రమపడి ఇది మంచిదేమో అని కొన్ని నిర్ణయాలు తీసుకోవచ్చు. కానీ అన్నీ తెలిసిన దేవునికి నీ జీవితాన్ని కనెక్ట్ చేసి, అన్నీ తెలిసిన యేసయ్యకు నా ఫస్ట్ లవ్ నువ్వే ప్రభా, నా ప్రేమ అంతా నీకే, నా హృదయంలో నీకే మొదటి స్థానం ఇస్తున్నా, నన్ను నువ్వు చూసుకొని నీ జీవితాన్ని దేవుని చేతిలో పెట్టి చూడు, నేను దానికి నిదర్శనం అండి. పెరుగుతూ ఉన్నప్పుడు యవనస్తురాలుగా ఐ హ్యాడ్ ద స్ట్రగుల్స్ దట్ ఎవ్రీ గర్ల్ గో త్రూ. నేనేం అతీతురాలని కాదు, అందరు ఆడపిల్లలు వెళ్ళినట్లే నేను స్ట్రగుల్ గుండా వెళ్ళేదాన్ని. ఎవరైనా మగపిల్ల నన్ను కన్నెత్తి చూడగానే చాలా పిచ్చి కోపం వచ్చేసేది. ఈరోజు కొంతమంది నన్ను ఎవరు చూస్తారా, అందరు చూడాలనుకుంటారు కదా, నేను ఆపోజిట్ అనమాట. నన్ను ఎవరు మగపిల్లలు చూడకూడదు, నన్ను ఎవరైనా 2 నిమిషాలు చూసారంటే కోపం వచ్చేస్తూ ఉండేది నాకు. ఒక్కొక్కసారి అనిపించేది, ఒక బుర్కా అయినా తగిలించుకొని తిరిగితే ఎంత బాగుండు, నన్ను ఎవరు చూడరు కదా అనిపించేదండి. ఎవరైనా నన్ను గురించి వేరేలాగా ఆలోచిస్తున్నారని తెలిస్తే చాలా వేదన అనిపించేది నా జీవితంలో. ఎప్పుడు అనుకునేదాన్ని, యేసయ్యా ఒక రైట్ పర్సన్ దగ్గరికి నా లైఫ్ వెళ్తుందా, ఒక మంచి భర్త, నిన్ను కలిగిన భర్త నాకు దొరుకుతాడా? కొన్నిసార్లు రాంగ్ పీపుల్ నా వెంట పడుతున్నారయ్యా, నేను ఎవరికి దొరకకూడదు, ఎక్కడ నేను స్టక్ అవ్వకూడదు నా లైఫ్లో, నాకు సహాయం చేయని ఎన్నోసార్లు నేను ప్రార్థన చేశానండి యేసయ్య సన్నిధిలో. ఇక్కడున్న మీ అందరికీ ఎందుకు చెప్తున్నానంటే, ప్రాక్టికల్గా మీ ముందున్న నేను ఒక ఎగ్జాంపుల్. దేనికి ఎగ్జాంపుల్ అంటే, యేసయ్య ప్రేమకు నా జీవితాన్ని కనెక్ట్ చేసి, నన్ను ప్రేమించే భర్త ఎవరో ఎక్కడున్నారో నాకు తెలియదు యేసయ్య, కానీ నువ్వు చూసుకో, నువ్వు నడిపించు, నువ్వు చేయి కార్యం అని దేవునికి అప్పగించుకుంటే. నేను యుఎస్కి వెళ్ళాను, డెన్వర్ అనే సిటీలో నేను ఉద్యోగం చేస్తూ ఉంటే నా హస్బెండ్ జాన్ వెస్లీ గారు అక్కడ వాక్యం చెప్పడానికి రావడం చాలా మిరాక్యులస్ అండి. ఆ ట్రిప్లో నా హస్బెండ్కు నేనున్న సిటీ ఐటినరీలో లేదు అసలు. అనుకోకుండా ఆయన అక్కడికి రావడము, అక్కడ దేవుడు మమ్మల్ని ఒక ఫ్యామిలీ ద్వారా కనెక్ట్ చేయడం, ఈరోజు మా కుటుంబాన్ని అనేక మంది, లక్షల మందికి దేవుడు దీవెనకరంగా చేశాడు. అందరూ అంటారు, ఇంత అద్భుతంగా మీరు ఎట్లా సెట్ అయ్యారండి, ఇంత పర్ఫెక్ట్గా. మేము డేటింగ్ చేసుకోలేదండి, ముందు ఎప్పుడు మేము ఒకరినొకరం చూసుకోలేదు, ఫోన్లో మేము గంటల తరబడి మాట్లాడుకొని నాకు బాగా సెట్ అవుతారని నేను అలా డిసైడ్ అవ్వలేదు. మనకు ఎవరు సెలెక్ట్ చేశారంటే యేసయ్య సెలెక్ట్, పర్ఫెక్ట్ సెలెక్షన్ అండి, పర్ఫెక్ట్. ఎప్పుడు మేము గొడవ పడింది లేదండి, మేము మాట్లాడుకోకుండా ఒక్కరోజు కూడా ఒకరితో ఒకరు మాట్లాడుకోకుండా 11 సంవత్సరాలు అయింది పెళ్ళి, ఒక్కరోజు కూడా లేదు. ఎందుకు చెప్తున్నానంటే, నన్ను ప్రేమించే యేసయ్యకు నా జీవితాన్ని అప్పగించి ఆయన కనెక్ట్ అయిపోయి, ఆయన ప్రేమకు ఆయన నన్ను రైట్ పర్సన్స్తో కనెక్ట్ చేసి రైట్ ప్లేస్లో రైట్ టైంలో నన్ను పెట్టాడండి. హల్లెలూయా. దేవునితో కనెక్ట్ అవ్వకుండా నువ్వు ఎవరితో కనెక్ట్ అయినా నష్టపోతావు. ఈ రోజుల్లో కనెక్షన్ చాలా అవసరం అయిపోతా ఉంది. కొద్దిసేపు ఇంటర్నెట్ లేకపోతే, డేటా అయిపోతే ఎట్లా ఫీల్ అవుతున్నారండి? ఉక్కిరి బిక్కిరి అయిపోతూ ఉంటుంది, గాలి ఊపిరాడట్లే నాకు. ఎందుకంటే వరల్డ్తో టచ్ పోయింది, కనెక్షన్ పోయింది. మా ఫ్రెండ్స్ ఎక్కడికి వెళ్ళిపోయారో, ఏ బిర్యానీ తిన్నారో, ఏ ఐస్ క్రీమ్ తినేస్తున్నారో, ఏం చూసేస్తున్నారో, ఏమైంది. యు ఆర్ లాంగింగ్ టు కనెక్ట్ విత్ పీపుల్, బట్ లెట్ మీ టెల్ యూ, లాంగ్ టు కనెక్ట్ విత్ గాడ్. దేవునితో కనెక్ట్ అవ్వు, ఆ కనెక్షన్ ఎప్పటికి ఉంచుకోను. దేవునితో నువ్వు కనెక్ట్ అయితే ఆయన ఎప్పటి వరకు ప్రేమిస్తాడంటే, ఈ లోకంలో మన జీవితం ముగించబడ్డాక కూడా నిత్య రాజ్యంలో కూడా ఆయనతో పాటు మనల్ని పెట్టుకుంటాడని. అంత అద్భుతమైన ప్రేమ, అంత అద్భుతమైన కనెక్షన్ నువ్వు దేవునితో కనెక్ట్ కాగలిగితే. ఈ మధ్యాహ్న కాల సమయంలో నా మెసేజ్ నేను ముగిస్తా ఉన్నా. ఒకవేళ ఇప్పటి వరకు మీ లైఫ్ని చాలామందితో కనెక్ట్ చేసుకొని నష్టపోయారేమో, చాలా మందితో కనెక్ట్ చేసుకొని డిసప్పాయింట్ అయ్యారేమో. మేబీ యు ఆర్ టోటలీ హర్ట్ టుడే, మేబీ యు ఆర్ వూండెడ్, చాలా గాయాలు ఉన్నాయేమో మీ లోపల, కానీ ఎవరికి చెప్పుకోవట్లేదు. ఎందుకంటే అమ్మకి చెప్తే తిడుతుంది కదా, అలాంటి పనులు ఎందుకు చేసావే, నీ ఇలాంటి పనులు చేయడానిక నిన్ను ఫీజులు కట్టి కాలేజీ పంపిస్తుంది, హాస్టల్లో పెడుతుంది అంటారు కదా. అందుకని పొరపాట్లన్నీ చేసేసి దెబ్బలన్నీ తగిలించుకొని కుయ్యడానికి లేదు, కయ్యడానికి లేదు. ఎందుకంటే మళ్ళీ తిట్లు మనమే తినాలి కదా. తప్పుడు నిర్ణయాలు తీసుకున్నప్పుడు పర్యవసానాలు కూడా మనమే భరించుకోవాలి. కాబట్టి ఎవరికి చెప్పుకోవడానికి కూడా ఉండదు. అలా బాధపడుతున్నావా? నీ పరిస్థితి అంతా యేసయ్యకి చెప్పుకొని, యేసయ్యకు ప్రేమకు కనెక్ట్ అయ్యి, నీ హృదయంలో యేసయ్యకు స్థానం ఇవ్వు. నిన్ను ప్రాణప్రదంగా యేసయ్య ప్రేమిస్తున్నాడు, శాశ్వతమైన ప్రేమతో ప్రేమిస్తున్నాడు. ఇన్ క్రైస్ట్ యు ఆర్ యాక్సెప్టెడ్. ఒక మాట చెప్పమంటారా? మనుషులు ఒకవేళ మన ముందు మనతో బాగున్నా
మన గురించి వెనక వేరేలా మాట్లాడుకుంటారేమో, మనల్ని గురించి జడ్జి చేస్తారేమో, మన గురించి తప్పుడు అభిప్రాయాలు కలిగి ఉంటారేమో, కానీ యేసయ్యలో ఉన్న గొప్పతనం ఏంటంటే మనం ఎలా ఉన్నామో అలా మనల్ని ప్రేమించి ఆయన యాక్సెప్ట్ చేయాలని ఇష్టపడుతున్నారు.